హలో అందరికీ. ఇది నా ఫస్ట్ వీడియో యూట్యూబ్‌లో ఫేస్ టు ఫేస్. అంటే ఈ ఛానల్‌లో ఒక వీడియో పెట్టాను. యాస్థెటిక్‌గా అని. కానీ అంత మంచిగా వ్యూస్ ఏం రాలేదు. సో, ఫేస్ టు ఫేస్ ఫస్ట్ టైమ్. మాది రాజధాని అనుకోండి, డెవలప్‌మెంట్ అవుతుంది ఇప్పుడే. చూపిస్తా మా ఇంటి చుట్టుపక్కల ఫస్ట్. ఫస్ట్ టైం కదా ఏమనుకోకండి. వీడియో క్వాలిటీ, నా వాయిస్, నా ఫేస్ చూస్తే అరుంధతిలాగా ఉండేను. రాత్రి ఫంక్షన్‌కెళ్ళాము. యాహ్! కోళ్ళు, మేము పెంచని జంతువులంటే ఏం లేవు. పాము, మొసలి, ఇంకా పెద్ద పెద్దవి సింహాలు అవే పెంచలేదు. అన్నీ పెంచాం ఇప్పటివరకు. చూపిస్తా అవి గూడా. ఇదంతా మా ఇంటి బయట చెరువు ఇది మొత్తం. ఏదో ఒక ఆకు పడి అది మొత్తం అయిపోయింది. అల్లుకుపోయింది ఆకు మొత్తం. ఎవరైనా కొత్తోళ్ళొస్తే చీకట్లో రోడ్డు అనుకుని వెళ్ళిపోతారు దాంట్లో పడి. అవి టిక్కో ఇల్లు. అది ఎస్ఆర్ఎం కాలేజ్. క్వాలిటీ ఏమనుకోకండి గాడిదుంది. ఇది నీరుకొండ. ఇది మా ఊరు పెద్ద హై స్కూల్. ఇవి మా దూడలు, కోళ్ళు, మా గేదెలు ఇంకా 20 ఉన్నాయి. అవి ఇంకా రాలేదు. ఎండాకాలం కాబట్టి అవి కూడా షికారుకి వెళ్ళాయి, వస్తాయి. ఏమనుకోకండి, కిందంతా శుభ్రంగా లేదు, నీళ్ళు రావట్లేదు మనకి. కొంచెం లేట్ అయింది. అక్కడ మా అమ్మకి కెమెరా షే ఎందుకేనండి చూపికాకు ఉంది. చెరువు అసలు ఇదంతా లేనప్పుడు ఎంత బాగుందంటే అంత బాగుండేది. అసలు ఇదంతా వచ్చి ఇదేదో ఒక పెద్ద పంటలాగా ఉంది. అది బాతులు కూడా పెంచుతాం. కోడి పిల్ల బాతులు దగ్గర కలిపిస్తాం. మా గేదె వచ్చింది, అక్కడ ఫ్రెండ్స్ వదిలేశారంట దీన్ని. కోడి ఇంకా పుంజు పుంజు ఇది పిరికిది, కాకపోతే దీనికి బక్కదానికి భయపడుతుంది. నేనేమి అంత భారీ మనిషి కాదు, నేను కూడా బక్కదాన్ని. మా బాటి అక్కడ ఒక కాలం ఉంటుంది, అక్కడికి వెళ్ళి మొత్తం ఇస్తా ఉంటే దొరదరబడి ఇంకేమీ తిను. ఉత్తి అన్నం, టమాటాలు. ఇప్పుడు టమాటాలు ఓ ఓ పుంజుతో అంతే. అది ఇప్పుడు పెట్టుకుంటా ఉంటే అదేదైనా నిద్రస్తుంది. అక్కడక్కడ ఇది వెంకటేశ్వర స్వామి ఏమంటారు, నామాలు కూడా కనపడతాయి. అరిసి నామాలు కూడా కనపడతాయి, కెమెరాలో కనిపించట్లా కాబట్టి. అనంతవరం ఒక నిమిషం అమ్మని కనుక్కొని చెప్తాను. ఇప్పుడే కనుక్కున్నా, అనంతవరం అంట. కరెక్టే నేను చెప్పింది. పుంజు అది ఇంకొక కోడి పిల్ల ఉండాలి, 4 ఉండాల్సింది, ఇప్పుడు 3 అయింది. మొన్న ఏదో ఎగరేసింది, ఏం ఎగరేసిందో మనకు తెలియదు. ఆవులు, మా ఇంటికాడ ఆవులు కూడా ఉంది. దూడ పిల్ల మొన్నే పుట్టినట్టుంది. ఎవరికైనా పుంజులు కావాలంటే చెప్పండి ఫ్రెండ్స్, ఇస్తాం. కామెంట్ చేయండి ఎవరికి ఏదో కావాలంటే. వాంచియే
ఒక వైట్ తెల్లపిండి కూడా ఉండాలి కానీ అది మా ఇంటికాడ ఉండకుండా వేరే వాళ్ళకి సమాజ సేవ చేయడానికి వెళ్ళింది. అది వచ్చినప్పుడు చూపిస్తా మళ్ళీ మీకు. చూడండి అట్లా చేస్తుంది. ఏం చేస్తున్నావు నువ్వు, పని పాట లేదా అన్నట్టు చూస్తుంది. పొద్దున్నే బేవర్స్ గాళ్ళు ఎక్కువైపోయారు. చచ్చా ఉయ్. అక్కడ ఒక తెల్లోడు ఉన్నాడు, అది మా ఇంటికాడ జరుగుతుంది. ఇది వచ్చేస్తుంది, ఎవర్రా మీరు అని నన్ను వేస్తున్నారు ఏంటి అన్నట్టు చేస్తుంది. మా ఇంటికాడ ఎన్ని కోడి పిల్లలు ఎత్తుకెళ్ళాయి. ఇది కాదు, కాకపోతే ఇంకొక ఆడ ఆడది ఉండేది బ్రౌన్ కలర్. దాంతోపాటు ఇది కలిసి, అది లేకపోతే మళ్ళీ మంచిగా సొద్దపూసలాగా ఉంటుంది. వస్తుంది వస్తుంది, అది ఉంటే మళ్ళీ మామూలుగా ఉండదు, ఇక చెలరేగిపోయిద్ది. నా గర్ల్ ఫ్రెండ్ ఉన్నాయి, నువ్వేం చేస్తావు అన్నట్టు చేసిద్ది. వస్తుంది 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 మన దగ్గరికి. ఏంట్రో దీనికి చపాతీ వేస్తే ఏమి అంటావు కానీ ఏదో ఏంది ఇది వేస్తే చికెన్ లేదా అన్నట్టు చూసి తినిద్ది. చికెన్ వేస్తే మట్టికి నవిలి పండుకిద్ది మొత్తం. ఏంట్రో ఒళ్ళు ఏరుస్తుంది. వెనకాల పడి వచ్చింది. కోడి పిల్లలు వేసావు అనుకో మా అమ్మ ఎగరేస్తాండి దీన్ని, తెలుసుగా. నేను ఎప్పుడో చిన్నప్పటి నుంచి ఉంటున్నావు అని చెప్పి రానెత్తుంది మా అమ్మ. 20 దగ్గరకు వచ్చింది, దగ్గరే ఉంటుంది, దగ్గర. పాపం ఏ కుక్కలో కరిసినట్టుండి అటువైపు పోయిద్ది, పెద్దాలు కరిపించుకునిద్ది వచ్చింది. నన్ను చూపి ఎలా అంటుంది మా కోడి పుంజి. ఇదంతా పచ్చగా మూలుగుండి కెమెరా లేదా రకం కనపడుతుంది, చూపిస్తా. అది మా హై స్కూల్, నేను అక్కడే చదువుకున్న 10th. ఇక అప్పటి నుంచి మన అయిపోయింది ఇక్కడ దాకా. అది నీరు కొండ వాడేస్తున్నాను. మా ఇంట్లో ఉండే బ్రౌన్ మా ఊడు, మా తమ్ముడోడు పందిపిల్ల. పందిపిల్ల వేస్తుంది 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 బ్రౌను. అక్కడ కూర్చుంది మా అమ్మ. ఓ ఏం చేయట్లేదు, బాతులు దగ్గరికల్లా. మా గేదెలు ఇంకా చాలా ఉన్నాయి, అవన్నీ వచ్చిన తర్వాత చూపిస్తాను మీకు. వేస్తుంది మా అమ్మ. టమాటాలు వేసా. కొట్లో అప్పులన్నీ ఇటు వల్ల అవుతున్నాయి, టమాటాలకే సరిపోతున్నాయి మా డబ్బులు అంతా ఇచ్చి. ఇంకోటి ఉంది, కాకపోతే అది దానికి పాపం బాగాలేదు, చనిపోయింది. ఇటువైపు తీసుకుని మా అమ్మ వైపు నవ్వుకుంటుంది. మా చెట్లు చూపిస్తాం మా అమ్మ నీ కాదు. కనకాంబరాలు, 2 మల్లె చెట్లు ఇంకా ఎక్కువ బాగా పూసేవి, ఇప్పుడు తగ్గిపోయినాయి. బకెట్లో కూడా పెట్టింది.
కొండలు, మా గేదెలు వచ్చినట్టు అనిపిస్తే అవన్నీ చాలా ఉన్నాయి. మా వాడు బ్రోనా మా పంది పిల్లలు లెక్క కూడా చేయదు అది. లెక్క అంటే లెక్క కూడా చేయదు. ఏం చేస్తానా అన్నట్టు చూస్తుంది. నిద్రపోయేదాన్ని నన్ను వెలుగుతున్నాయింది. ఏదో పని చేసుకోకపోవడం ఒక్క అంటుంది. ఏమిరా బాలరాజు, ఏమిరా ఉపయోగం దేశానికి నీ వల్ల? ఏదన్నా పని చేసుకోరా బేవకు. ఇలాగే వీడియోస్ పెడుతూ ఉంటాను, చూడండి గాయస్. సబ్స్క్రైబ్ చేయండి ప్లీజ్. మాలాంటి చిన్న వాళ్ళని కూడా సపోర్ట్ చేయండి. ఇంకా మంచి మంచి వీడియోస్ పెడతాను. టెంపుల్స్కి మేము ఎక్కడైనా బయటకు వెళ్తాం, ఏదన్నా పెడతా ఉంటాం. సరే గాయస్, ఈరోజుకి వీడియో అంతే. ఇంకా లెంతీగా అవుతున్నట్టుంది, అందుకే ఆపుతున్నాను. సపోర్ట్ చేయండి. జుట్టు మొత్తం ఊడిపోయింది, బట్టతల్లాగా ఉంది ఇప్పుడే. అలాంటి వాళ్ళని కూడా సపోర్ట్ చేయండి ప్లీజ్. కామెంట్ అండ్ సబ్స్క్రైబ్, షేర్ ప్లీజ్. ప్లీజ్ డూ సబ్స్క్రైబ్ ఫస్ట్లీ. అంతే, బాయ్, మళ్ళీ కలుద్దాం.